వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా సీఎం జగన్ ఇన్ఛార్జీల మార్పు చేశారని విశాఖ వైసీపీ జిల్లా అధ్యక్షుడు కోలగురువులు స్పష్టం చేశారు. పార్టీని నమ్ముకొని పనిచేసే వారికి సముచిత స్థానం ఎప్పుడూ ఉంటుందని, సర్వేల ఆధారంగానే ఇన్ఛార్జీల మార్పు జరిగిందంటున్న కోలగురువులతో మా విశాఖ ప్రతినిధి ఫేస్ టు ఫేస్. రోజు ఏదైతే ఇన్ఛార్జీల వ్యవహారం చూస్తుంటే చాలా మందిలో అంతర్మదనం మొదలైంది. చాలామంది నిరాశ నివృత్తితో ఉన్నారు. అసలు ఎందుకు నీ పరిస్థితి వచ్చింది రాష్ట్రంలో? జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయంకి ఇప్పుడు ఎమ్మెల్యేలు అవునే లేకపోతే మాలాంటి వాళ్ళు అవును. మరి గతంలో మీ అందరూ చూశారు, 2009లో చేశాను, 2014లో చేశాను. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ నిర్ణయంకి ప్రతి ఒక్కరు కూడా కట్టుబడి ఉండాలి. ఏ ఒక్కరూ అసంతృప్తి పడే విధం ఉంటే పార్టీ కాదు. ఏ ఒక్కరు కూడా నాయకులు తయారు చేయడానికి ఆయన రేపు 2024లో ఏ విధం గెలవాలి, ఎవరికి ఇస్తే గెలుస్తారని ఒక ఆలోచన మీద మైండ్ మీద వెళ్తున్నారు. ఆయన ప్రతిసారి చెప్తున్నారు 175కి 175 గెలవాలంటే ఆయన ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ప్రకారంగా వాళ్ళు చర్యలు పెట్టే మాట్లాడి వాళ్ళు పొజిషన్ పెట్టే మారుస్తున్నారు తప్ప ఏదో ఈయన దూరమా ఈయన దగ్గర అనేది కాదు. ఎవరైతే గెలిచే క్యాండిడేట్ ఉంటారో ఆయనకి ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. కంపల్సరీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం 2024లో మళ్ళీ ఆయన అధికారం వస్తారు. కంపల్సరీగా ఏవైతే అసంతృప్తితో ఉన్నారో వాళ్ళందరినీ మళ్ళీ ఉన్నతమైన స్థానంలో పెడతారని ఒక ఆలోచన మీద భరోసా ఇచ్చే ఈరోజు ఆయన చెప్తున్నారు. సరే, ఇప్పుడు నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను మార్చడం, అక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలను చేంజ్ చేయడం వల్ల వాళ్ళని ఇంకో ప్లేస్కి పట్టుకెళ్ళడం వల్ల ఆల్రెడీ అక్కడే అసంతృప్తి ఉన్నటువంటి ప్రజలు, స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆయన వ్యతిరేకిస్తున్నప్పుడు కొత్త ప్లేస్లోకి వెళ్తే అది ఎలా సక్సెస్ అవుతుందంటారు? మనం అనుకుంటున్నాం అంటే ఆయనకి ఇస్తే, అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేకి ఇస్తే ఆయనలో ఉండే ప్రజల్లో మీరు ఏం చేశారు, ఏమున్నదనే ఒక అసంతృప్తి ఉండొచ్చు. కానీ ఇప్పుడు కొత్త క్యాండిడేట్ పెట్టడం వల్ల వీళ్ళందరూ కలిపి వచ్చే అవకాశం ఉంటుందనే జగన్మోహన్ రెడ్డి గారు పెడుతున్నారు. అంతే తప్ప కానీ ఏదో పాత్రలు దూరం చేసుకోవడానికో, లేకపోతే వాళ్ళు తీసేయడానికో, లేకపోతే పార్టీ నుండి వేయదొలగడానికో కాదు. పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అందరూ పనిచేయాలని ఆయన నిర్ణయం తీసుకుంటారు. అంటే కేవలం 3 నెలల్లోనే ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఈ 3 నెలల్లో కొత్త వ్యక్తి వచ్చి ఆ నియోజకవర్గంలో ఏమాత్రం పట్టు సాధించే అవకాశం ఉంటుందంటారు? కొత్త వ్యక్తి ఏమి రారు. అంటే 1-2 ఏదో సందర్భంలో మార్చవలసి ఉంటుంది. కానీ పాత వ్యక్తి వల్ల ఇబ్బంది అవుతున్నారు ప్రజలనే ఆలోచన మీద ఆయన మారుస్తున్నారు తప్ప వేరేది కాదని ఈ ఆలోచన మీకు సందర్భంగా మీడియా ద్వారా తెలియపరచుకుంటాం. థ్యాంక్ యూ. ఇది ప్రస్తుతం కొత్త వ్యక్తులు ఎవరు నియోజకవర్గాల్లోకి వచ్చినా సరే ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పి వైనాట్ 175తోనే జగన్మోహన్ రెడ్డి ఈరోజు జిల్లాల్లో, అదేవిధంగా నియోజకవర్గాల్లో నేతలను మారుస్తూ, ఇన్ఛార్జీలను మారుస్తూ ముందుకు వెళ్తున్నారని చెప్పి గెలిపే 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి రావడమే తమ లక్ష్యమంటూ కోలా గురువులు చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ రాజుతో కిరణ్ కుమార్, 99 టీవీ, వైజాగ్.